చెప్తూ ఉంటాం చాలాసార్లు. తను ఒంటరిగా పెనుగులాడుతున్నాడు రాత్రంతా. యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో రాత్రంతా పెనుగులాడడం మనం గమనిస్తాం. నాకు అర్థమైన తర్వాత ఆ చాప్టర్ నేను చదివితే వెంటనే తన అన్నయ్య కనిపిస్తాడు, ఏసావు. దాని ముందు చాప్టర్స్ నేను కొంచెం కాలం ధ్యానం చేయడం మొదలుపెట్టాను. యువతలు 2 అధ్యాయాలు బైబిల్ ఏదైనా అర్థం అవ్వకపోతే వచనాలు కొంచెం ముందుకి వచనాలు కొంచెం వెనక్కి చదవాలి. అది కూడా అర్థం అవ్వకపోతే చాప్టర్స్లోకి వెళ్ళిపోవాలి. అదే అర్థం అవ్వకపోతే ఇంకా చాప్టర్స్లోకి వెళ్ళిపోవాలి. అలాగే నేను ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి అంశం నాకు కనపడింది. ఏమిటయ్యా అంటే, అప్పటికే యాకోబు మీద ఏసావు చంపేద్దాం అన్నటువంటి పగ కలిగి ఉన్నాడు. తన అన్నేనా కదా, తమ్ముడా, అన్నయ్య. చంపేద్దాం, ఎందుకు చంపుదాం అంటే తనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మోసము చేత తన తండ్రి దగ్గర నుంచి పొందేసుకున్నాడు. మోసం చేత అని అనుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏసావే అమ్మేసుకున్నాడు అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తన వారసత్వ హక్కును తనే కొంచెం ఆ ఎర్రని కూర కొరకు అమ్మేసుకున్నాడు. అది వేరే సంగతి. ఇక్కడ ఎప్పుడైతే అది అర్థం చేసుకోలేదు ఏసావు, మోసగించాడు నన్ను, నాకు రావాల్సిన వారసత్వపు ఆశీర్వాదం అంతా కూడా యాకోబు తీసేసుకున్నాడు నా తండ్రి దగ్గర నుంచి, ఒక్కటి కూడా నాకు మిగల్చలేదని కోపం. ఎవరికి? ఏసావుకి. ఆ కోపంతో ఏసావు మామూలుడు కాదు, తను వేటగాడు, బలవంతుడు. అరణ్యంలో అడవిలో దేనైనా సరే ఒకే ఏటికి చంపేసేయగలిగినటువంటి బలవంతుడు. రక్తాన్ని కళ్ళ చూడడం అన్నది తన కొత్త ఏం కాదు. చాలా విపరీతమైనటువంటి కాఠిన్యం కలిగినటువంటి వాడు, రోమములు కలిగినటువంటి వాడు, మోటువాడు. తను ఒక నిర్ణయం తీసుకున్నాడు, మహాకోపము కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడైనా యాకోబు కనిపిస్తే నేను చంపేస్తాను అని నిర్ణయం చేసుకున్నాడు. తన తండ్రి కాలం అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే చేయాలి అనుకున్నాడు. అటువంటి సమయంలో యాకోబుకి ఈ ఆలోచన, దేవుడు మళ్ళీ తన అన్న దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేశాడు. నీ సొంత ఇంటికి నువ్వు వెళ్ళాలి, నీ సొంత పట్టణానికి వెళ్ళాలి అంటే యాకోబు ఏమీ ఇంకా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాట్లాడక తన ప్రయాణం అయిపోయి మధ్యదారులోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిన తర్వాత అధ్యాయాలు చూసినట్లయితే ఏసావు యాకోబును చూసిన వెంటనే దయ కలిగిందట, ప్రేమ కలిగిందట, గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడని బైబిల్లో ఉంటుంది. ఇక్కడ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నువ్వు నిజంగా ఆశీర్వదించబడినటువంటి నిజమైనటువంటి ట్రూ బ్లెస్సింగ్ అంటే ప్రతి శత్రువు కూడా నీకు అనుకూలంగా మారిపోతాడు. అది నిజమైన బ్లెస్సింగ్ అంటే. వాట్ ఎవర్ నీ లైఫ్లో ఏదైతే వ్యతిరేకత ఉందో, అది మనుషులు అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, నీ మనసే నీకు శత్రువు అయి ఉండొచ్చు కొన్నిసార్లు. నేను దాన్ని నమ్ముతాను, మీరు నమ్ముతాను నమ్మరో నాకు తెలీదు. చాలాసార్లు నా మనసే నాకు శత్రువుగా ఉంటుంది. నా మనసే నాకు సమాధానం లేకుండా చేస్తుంది. నా మనసే చాలాసార్లు చెడ్డ ఆలోచన తీసుకొచ్చి నాలో నెమ్మది లేకుండా చేసేది ఎవరు కాదు, నా మనసే చాలాసార్లు. ఎంతమంది ఏకీభవిస్తారు దానికి? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎవరు సహాయం చేస్తారు? పౌలు అదే అంటాడు, నేను ఏమైతే చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తున్నాను. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఏమి చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను. ఎవరు దీని నుంచి విడిపిస్తారు? ఒక మనిషి అంటే మార్చచ్చు, ఏదో చెప్పచ్చు, ఒక సిచ్యువేషన్ అయితే ఏదో చేయొచ్చు. బట్ నా మనసే నాకు శత్రువు అయిపోయినప్పుడు నేనేం చేయగలను? నా ప్రియ దేవుని సంగమా, నిజమైనటువంటి ఆశీర్వాదము నీ మనస్సు కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. నీ మనస్సు కూడా నీకు సమాధానకరంగా దేవుడు మార్చేస్తాడు. నీకు ఎలాగనిపిస్తుంది అంటే, నీ మీద నీకే ఒక విధమైనటువంటి ఫెయిత్, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, నీ మీద నీకే ఒక బలమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. నీ మనస్సు నిన్ను ప్రోత్సహిస్తుంది, నీ మనస్సు నిన్ను బలపరుస్తుంది, నీ మనస్సు నిన్ను నడిపిస్తుంది, నీ మనస్సు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి నువ్వెన్నంటూ ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ వ్యతిరేకత అనుకూలంగా మాట్లాడేదే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం, ట్రూ బ్లెస్సింగ్. ఆశీర్వాదం అంటే ఫ్రిడ్జ్లు, కార్లు, టీవీలు కాదండి. అందరూ కొనుక్కుంటున్నారే. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా.
కాదు అని చెప్పలేను, కాదు అది మాత్రమే కాదని చెప్పగలను. నాట్ ఓన్లీ అదొక్కటే కాదు. ఆశీర్వాదం అంటే జస్ట్ ప్రాస్పరిటీ కాదు. రోజున ఆశీర్వాదం అంటే జస్ట్ ప్రాస్పరిటీ అనుకుంటున్నారు. జస్ట్ ప్రాస్పరిటీ కాదు, ప్రాస్పరిటీ కూడా. కానీ అదొక్కటే కాదు, దానికంటే ప్రాముఖ్యమైనది నీ ప్రతి వ్యతిరేకత అనుకూలంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారుతుందా నీ జీవితంలో? ఉందా అటువంటి జీవిత అనుభవాలు నీకున్నాయా? ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచిన అభిషేకం నీ మీద ఉందా? ఎన్నిసార్లు నువ్వు తొట్టిల్లిపోయినా మళ్ళీ తిరిగి నీ అంతటి నువ్వు లెగిసిపోయే అనాయింటింగ్ చేత నువ్వు నింపబడి ఉన్నావా? ఎవరో వచ్చి నీకు మోటివేషన్, ఎవరో వచ్చి నీకు హస్తము, ఎవరో వచ్చి నీకు సహాయం చేయక లేకుండా నీ అంతటి నువ్వే లెగిసి నిలబడిపోయేంత స్థాయిలోనికి నీ ఆత్మీయ జీవితం ఎదిగిందా? నా ప్రియ దేవుని సంగమా, అది నిజమైన క్రైస్తవత్వం. అంతే నిజమైన క్రైస్తవ జీవితం అంటే మతం మార్చుకొని ఏదో భక్తి చేయడం కాదండి. ఏదో భక్తితో మనం వెళ్ళిపోవడం కాదు. హిస్ పవర్, దేవుని శక్తిని నువ్వు అనుభవించే ఎక్స్పీరియన్స్ నీ లైఫ్లోనికి రావడానికి యేసుక్రీస్తు అక్కడే మార్గమై ఉన్నాడు. నోవే నోవే యేసుక్రీస్తు నువ్వు ఉన్నట్లయితే సమస్యలు, పరిస్థితులు అనుకూలంగా ఉండలేకపోయినా నువ్వు మూవ్ అవుతూనే ఉంటావు. నువ్వు నిలబడతావు, పోరాడతావు, అలిసిపోవు, సొమ్మసిల్లిపోవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ స్థితి అయినా సరే ఆఫ్ కోర్స్ దేవుడు విడిపిస్తే విడిపిస్తాడో, లేకపోతే లేదు. ఆ సమస్యల వలయంలో నుంచి నేను బయటకు తీస్తాడో లేదో కరెక్ట్గా చెప్పలేం బైబిల్ ఆధారం చేసుకుంటే. ఎందుకంటే దావీదు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, ఎస్తేర్లు, రూతులు వీళ్ళందరూ సమస్యలోనే ఉన్నారు. ఆ సమస్యల్లో నుంచే వారిని నిలబెట్టుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు అలాగే ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ అలాగే ఉన్నాయి, కానీ వీళ్ళైతే మహారాజుల్లాగా వాళ్ళు ఏలుబడి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నువ్వు చూసుకో, నీ సిచ్యువేషన్స్ కాదు చూడడం. దేవుని యొక్క ఆశీర్వాదము నిన్ను చూసుకునే అభిషేకాన్ని నీకు ఇస్తుంది. నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే ఇంకా ఎటువైపు కూడా నిన్ను చూడనివ్వద్దు. రెండవది నేను నమ్మేది ఏంటంటే చాలాసార్లు మన డిస్టర్బెన్సెస్ మనల్ని బట్టి కాదు, మన సిచ్యువేషన్స్ని బట్టి మనం డిస్టర్బ్ అవుతాం చాలాసార్లు. దానికి ఎంతమంది ఏకీభవిస్తారు? ప్రైజ్ గాడ్, చాలా సంతోషం. కొద్దిమంది అనే ఏకీభవించారు. మన పరిస్థితులు బాగానే ఉంటాయి, బట్ సిచ్యువేషన్స్ చూస్తాం చాలాసార్లు. నా భర్త ఇలాగా, నా పిల్లలు ఇలాగా, నా ఆస్తి ఇలాగా, నా ధనం ఇలా, కానీ జీవితం బాగానే ఉంటుంది. దేవుడు బాగానే స్థిరపరిచి ఉంచుతాడు. బాగానే నువ్వు వెళ్తూ ఉంటావు, 3 పూటలు తింటావు, చక్కగా దేవుడు ఏదో విధంగా నేను నడిపిస్తూ ఉంటాడు. అది నీకు కనపడదు చాలాసార్లు. నిజమైన ఆశీర్వాదము నిన్నేంటో నీకు చూపిస్తుంది, నీ స్థితి ఏంటో నీకు చూపిస్తుంది. అలాగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అంటాడు. నిజమైనటువంటి ఆశీర్వాదము రూపాయి వచ్చినా బతికేస్తావు. నిజమైన ఆశీర్వాదం లేకపోతే ₹1,00,000 వచ్చినా సరిపోవట్లేదు అంటావు. చెప్పండి ఎలాగా? నేను చూశాను ఆ బ్రతికేంటో. ఈ రోజుకి చూస్తాను. నేను చాలామంది సేవకులతో మాట్లాడుతుంటే అంటాను, నా బ్యాంక్ అకౌంట్ చూడండి ఎప్పుడు నిల్ అంటాను. నేనేమీ సంపాదించుకోలేదు, నిల్. ఎలా బ్రతుకుతున్నారు అంటాడు. రోజు పాకెట్లో రూపాయి ఉండదు, బ్యాంక్ అకౌంట్లో రూపాయి ఉండదు. మీరు ఇచ్చిన భాగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి బయటికి, ఏమి కనిపించవు. కానీ దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంనిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఎటువంటి ఐశ్వర్యం అంటే రూపాయితో కూడా నేను పోషించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ లోకంలో ఆయన నామం మహిమపరచడానికి నిన్ను ఎక్కుతాడే కానీ నీకు ఇల్లు, స్థలాలు, కావలసినటువంటి ఘనత అన్నీ లోకంలో దేవుని నామం మహిమపరచబడానికి ఇస్తాడే కానీ నువ్వు పోషించబడడానికి కాదు. నువ్వు పోషించబడేది హిజ్ వర్డ్. దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను పోషిస్తాడు. ఏముందండి ఏలియా దగ్గర? లోకమంతా, దేశమంతా తిండి లేకుండా ఏడుస్తే
చక్క 3 పూట్ల సమృద్ధిగా తిన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తను తినడం కాదు, తన ద్వారా ఒక విధవరాలు తినడానికి దేవుడు సహాయం చేశాడు. తన ద్వారా, ఒక విధంగా చెప్పంటే తన ద్వారానే ఆ తల్లి, ఆ బిడ్డ సంవత్సర కాలం కూడా 3 సంవత్సరాలు కూడా పోషించబడడానికి ప్రభు కృప చూపించాడు. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, ఉందా అటువంటి ఆశీర్వాదం నీ దగ్గర? ఉందా అటువంటి మా సంఘంలో చాలామంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు ఎలా బతికేస్తున్నారు మీరు అంటారు. నేను గాలి బతికేస్తున్నాను అంటూ ఉంటాను. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, మన సంఘంలోనే చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఎంత వచ్చినా మేము ఉండడం చాలా కష్టమవుతుంది, ఏమొస్తాయండి మీకు ఇక్కడి నుంచి? మీకున్నటువంటి అవసరాలు, మీకున్నటువంటి మీ పిల్లల చదువులు లక్షలు పెట్టి చదివిస్తున్నారు, మినిస్ట్రీలో బోడంత ఖర్చు అవుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి? నేను అంటాను, నాకు తెలీదు. ఆమేన్, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆమేన్. నిజమైనటువంటి ఆశీర్వాదము ఏముందో ఏమో లేదో చూడదు, దేవుని వైపు చూసి వెళ్ళిపోతూ ఉంటావు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఇంకా ఆశీర్వదించబడలేదు నువ్వు అనుకుంటున్నావో, నిన్ను చూసి ఎంతున్నా ఇంకా లేదని బాధపడుతూ ఉంటావు, ఎంతున్నా ఇంకా లేదని బాధపడుతూ ఉంటావు. దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తున్నప్పుడు కూడా ఇంకా ఏదో కావాలంటావు. నిజమైనటువంటి ఆశీర్వాదము నీ పాకెట్లో ఏమీ లేకపోయినా ఉత్సాహంగా బ్రతికే కృపను దేవుడు ఇస్తాడు. ప్రతి అవసరాన్ని ఆ సమయానికి దేవుడు తీరుస్తాడు. ఏది కూడా నాకు ఇది లేదు, ఈ లోటు అని చెప్పడానికి అవకాశం లేకుండా సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు నేను చెప్తున్నాను చాలాసార్లు, 1/4 కేజీ బియ్యం, 200 గ్రాముల బియ్యం, 100 గ్రాముల బియ్యం తెచ్చుకున్న రోజులు ఉన్నాయి, 5 రూపాయలకి బియ్యం కొనుక్కున్న రోజులు ఉన్నాయి. షాప్ దగ్గర నుంచుని లక్షలు చేతులతో ఖర్చు పెట్టేటువంటి చెయ్యి నా చెయ్యి. చిన్నప్పుడే 2 కార్లు మెయింటైన్ చేసినటువంటి చెయ్యి దేవుని పరిచర్లకు వచ్చిన తర్వాత 5 రూపాయలకి 10 రూపాయలకి బియ్యం కొనుక్కొని 2 రూపాయలకి నూనె కొనుక్కున్న రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి పరిచర్యకు వచ్చిన తర్వాత. నా ప్రియ దేవుని సంగమా, అప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, లేకుండా దేవుడు పస్తులుండడానికి దేవుడు ఎప్పుడు ఉంచడు కూడా. చిన్న పిల్లలు, నా పిల్లలు ప్రాకుతున్న సమయంలో ₹1 చేతిలో లేకుండా వాళ్ళిద్దరిని పెంచడానికి ప్రభు కృప చూపించాడు. ఎంతగా పెంచామంటే, అన్నీ ఉన్నవాడు కూడా ఉండడేమో అలా సమృద్ధిగా దేవుడు నా బిడ్డలను పెంచుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఏమీ లేకపోయినా బ్రతికేస్తున్నావు చూసావా, ఏమీ లేకపోయినా సరే సమృద్ధిగా ఉండే జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు చూసావా, అది నిజమైన ఆశీర్వాదము. అది యేసుక్రీస్తు ద్వారా నీకు కలుగుతుంది. ఆమేన్. నా ప్రియ దేవుని ఉందా నీకు? నిజంగా అటువంటి ఆశీర్వాదంతో నువ్వు వెళ్ళగలుగుతున్నావు అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? 15 రోజుల్లోనే హార్ట్ అటాక్లు స్టార్ట్ అయిపోతాయి. 15వ తారీఖుకే డబ్బులన్నీ అయిపోయినాయి. అలాగా ఏంటి, ఇంకా అవి కట్టలేదు. చక్కటి మాట అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమా? చెప్పాలి గట్టిగా ఒకసారి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని విచారించుకుడి. మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటాడు. దానికంటే ముందు చాలా చక్కటి మాట అంటాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము చూసుకుని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే, నేను చెప్పినటువంటి మాట 24వ వచనం నుంచి కనిపిస్తుంది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. చెప్పాలి గట్టిగా. అతడు ఒకని ద్వేషించి, చదవండి అందరూ చదవండి, ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని, దాని అర్థం చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరట అంటే దాని అర్థం ఏంటంటే, చిన్న క్లూ ఇస్తాను మీకు. నన్ను నడిపించేది ధనమా, నన్ను నడిపించేది దేవుడా? చెప్పడం ఈజీయే, ఎంత చాలా చెప్తాము. నిజంగా అదే జీవితం నువ్వు జీవిస్తున్నావా? అదే లైఫ్ నువ్వు లీడ్ చేస్తే నీ ఉద్యోగాల కంటే దేవుని సన్నిధికి ఎక్కువ విలువిస్తావు, నీ వ్యాపారాల కంటే దేవుని సన్నిధికి ఎక్కువ విలువిస్తావు.
నీ బిడ్డల చదువుల కంటే, ఒక విషయం చెప్పనా, మీ ఆరోగ్యాల కంటే దేవుని పనికి ఎక్కువ విలువిస్తా. ఏ ఇల్లు అయితే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవుని కార్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతామండి అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ని వేసుకుని నువ్వు బతుకు ముందుకెళ్తే నీ యజమానుడు డబ్బే నీకు ఆధారం. డబ్బు లేకపోతే లోకంలో బ్రతకలేమన్న సత్యము ఏ బుద్ధిహీనుడికైనా తెలుసు. నాకెందుకు తెలియదు? బుద్ధిహీనుడైనా చెప్తాడు. ఏం తెలివి తక్కువ లేనాడు కూడా డబ్బు లేదు బ్రతకలేమంటే బ్రతకలేమంటాడు. రైట్, అది నిజమే. కానీ నేనేమన్నానంటే, అది లేకుండా కూడా బతికించగల సామర్థ్యం కలిగిన వాడు దేవుడను నమ్మిన రోజున సమస్తము నీకు సాధ్యమే. సమస్తము నీకు సాధ్యమే. అందుకనే దాని కంటిన్యూషన్ అంటాడు. దాని కంటిన్యూషను, నీ కన్ను చెడిన ఎక్కడండి 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, చదవండి గట్టిగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని. నీ ప్రాణం, ఇందాక అదే చెప్పాను, నీ హెల్త్ నీ లైఫ్ గురించి, నీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి. గడి చదవండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా. గడి చదవండి. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా అని చెప్పి అక్కడి నుంచి ఏమంటాడు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. చదవండి గట్టిగా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఇది ఎవరి మాట? సృష్టికర్త అయినటువంటి దేవుని మాట. దేవుని మాటకి అడ్డు చెప్పడానికి నువ్వెవడివి? దేవుని మాటని నమ్మని వాడిని అవిశ్వాసి అన్నాడు, దేవుని మాటని నమ్మినటువంటి వాడిని విశ్వాసి అన్నాడు. అందుకని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు, అవిశ్వాసులారా అన్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే అవిశ్వాసులకు చెప్తున్నాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ నువ్వు దేవుని కార్యాలను చూడలేవు. ఆయనకి ఇష్టంగా, ఆయనకి ప్రీతికరంగా నువ్వు మారిపోయినప్పుడు ప్రతి శత్రువుని కూడా ఆయన మిత్రుడిగా చేసే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు ఆశీర్వాదానికి వెళ్తావంటే నీవు దేవునికి ప్రీతికరంగా మారిపోయినప్పుడు, ఇష్టడిగా మారిపోయినప్పుడు. ఆ ఇష్టమైనటువంటి జీవితం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు. అందుకని అంటాడు, సిరికిని దేవునికిని నువ్వు దాసులు కాలేవు. ఎవరో ఒకరికే, నువ్వెవరికే. నాకు దేవుడు కావాలి, నాకు సిరి కావాలంటే నీవు చచ్చిన వాడితో సమానం అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. నువ్వు చూస్తానికి బ్రతుకుతున్నవాడిగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు చచ్చిన వాడివే. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో దేవుడు చేస్తాడు. దానికి అర్థం ఏంటంటే బైబిల్లో చెప్తాడు చాలా చక్కటి మాట, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను ఉంటూ. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేనుంటానని చెప్పండి ఒకసారి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఈ మాటలు వినండి జాగ్రత్తగా.
ఈ మాటలు వినండి, ఎందుకంటే అది ఊరికనే రాదు. ఆ మాట పలికినప్పుడు ఆ మార్గంలో కూడా నువ్వు ప్రయాణం చేయాలి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి అమ్మా, చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అన్నది చాలా క్లియర్గా ఒకే మాటలో తేల్చేస్తాడు ఈ వాక్యంలో. ఏంటి ఆ వాక్యం అంటే 8వ వచనం, కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవునిని సంతోషపరచనేరరు అన్నాడు. 7వ వచనంలో కూడా ఏమంటాడంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమూ లోబడనేరదు. 2 విషయాలు, ఆత్మానుసారులు, శరీరానుసారులు. అంటే దేవునికి సంబంధించినటువంటి ఆత్మతో మమేకమై వెళ్ళడానికి ఇష్టమైనటువంటి వారు. బైబిల్ ఒక మాట ఉంటుంది, అదే అధ్యాయంలో మనం చూస్తే, కింద అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటాడు. మన ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినప్పుడే ఆత్మకార్యాలను చూస్తావు, పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తావు. దీనికి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నెహెమ్యా గ్రంథం 2వ మాట, సమర్పణ నీకు ఉండాలి, డెడికేషన్. లేదంటే నీకున్నటువంటి జీవితాలను దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. నీ మనసులో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు. దేవునికి వాక్యములో ఏమైతే ఇష్టమై ఉన్నాయో దాని మీద నువ్వు డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయించుకోవాలి, పట్టుదలతో నిర్ణయించుకోవాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధుడిగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. సమాధానం కలగడమే కాదు, 2 కొరింథీయులు రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, 2 కొరింథీ 3:17లో చూస్తే, స్వతంత్రత చదవక్కర్లేదు కానీ అది ఒకసారి చూసి రాసుకొని చాలు, స్వతంత్రత నీకు కలుగుతుంది అంటాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసిన, చదవక్కర్లేదు కానీ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంటే స్వాతంత్ర్యం ఉంటుంది, ఫ్రీడమ్. ఫ్రీడమ్. ఏ సమస్య అయితే నిన్ను బంధిస్తుందో, ఏ వ్యతిరేకత అయితే నిన్ను డిస్టర్బ్ చేస్తుందో, ఏ ప్రాబ్లం అయితే నిన్ను అల్లకల్లోలం చేస్తుందో, ఏ కన్ఫ్యూజన్ అయితే నిన్ను డిస్టర్బ్ చేసి నిన్ను బంధించినటువంటి ఒక బంధకానంలో లేదంటే ఒక చెరలో ఉన్న అనుభవం నీకు వస్తుందో, బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మ నీ మీద ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడు లేదా ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఆత్మానుసారంగా ఎవడైతే ఉంటాడో అక్కడ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ పడితే అక్కడ ఆత్మకార్యాలను చూడలేవు. నమ్మి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని ఆత్మను పొందుకోవచ్చేమో కానీ ఆత్మ కార్యాలను చూడలేవు. ఆత్మ కార్యాలు అంటే ట్రూ బ్లెస్సింగ్, పీస్ అండ్ జాయ్ అండ్ ఫ్రీడమ్. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల మీద నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో అదే మనకు కనపడుతుంది. వారు సమర్పించుకుంటున్నారు దేవుని విషయాల్లో. ధర్మశాస్త్రాన్ని ఎజ్రా నిలబడి చదివాడు. అక్కడ ఎజ్రా నిలబడి చదివిన వెంటనే వెరీ నెక్స్ట్ వారు సమర్పించుకుంటున్నారు. ఒక్కొక్క విషయంలో వారు సమర్పించుకుంటున్నారు. యెషయా గ్రంథంలో మంచి మాట ఉంటుంది. 11వ అధ్యాయంలో చూస్తే 7 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు అక్కడ మనకి ఏర్పాటు చేస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనములో మనం చూసినట్లయితే, నేను చెప్పేస్తాను మీరు జాగ్రత్తగా చూడండి. యెహోవా ఆత్మ అట 1 జ్ఞానం ఇస్తుందట, 2వదిగా వివేకం ఇస్తుందట, 3వదిగా ఆలోచన ఇస్తాడట, 4వదిగా బలం ఇస్తాడట, 5వదిగా తెలివిస్తాడట, 6వదిగా భయము, 7వదిగా భక్తి కూడా ఆత్మకార్యాలు. నీ జీవితంలో జ్ఞానం కావాలంటే, వివేచన కావాలంటే, లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియాలంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
స్ట్రెంగ్త్, ఎక్కడైతే నువ్వు బలహీనమైపోయావో అక్కడ బలాన్ని, దేవుడి బలాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని బలం వేరు, నీ బలం వేరు. దేవుని శక్తి వేరు, నీ శక్తి వేరు. దేవుని బలము అసాధ్యమైన కార్యాలు చేయిస్తుంది నీతో, నీ బలము సాధ్యమైన కార్యాలు మాత్రమే చేపిస్తుంది. ఒక మనిషి బ్రతుకు సాధ్యమైన కార్యాలు కాదు, అసాధ్యమైన కార్యాలు చేసే శక్తిని పొందుకున్నప్పుడే మనిషి యొక్క లైఫ్లో పీస్ అండ్ జాయ్. నా ప్రియ దేవుని సంగమా, ఏంటి అసాధ్యమైనది ఏంటో తెలుసా? నీ మనసును స్వాధీనపరుచుకోవడం. అది దేవునికి సాధ్యము. నీకు కావాల్సిన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఆత్మకార్యం అది. మరి ఏం చేయాలండి? డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయించుకోవాలి. నీవు సమర్పించుకోవాలి దేవుని యొక్క వాక్యానికి. సమర్పించుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు తెలుసుకున్నప్పుడు, దానికి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడితే, ఆ సమర్పణలో నుంచి దేవుడు తన ఆత్మకార్యాలు నీ జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుని జీవితంలో అదే లోటు, అదే లోపం, అదే వేదన, అదే దుఃఖము. దేవునికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకోవడమే కష్టమైపోతుంది. ఒకవేళ తెలుసుకుంటే దాని ప్రకారంగా జీవించడానికి తగు నిర్ణయాలు తీసుకోవటం లేదు. దేవుని వైపు చూడడం మానేసి ఎవరి వైపో చూస్తున్నారు. ఎటువైపో చూస్తున్నారు. నేను లాస్ట్ టైము ఒక మ్యాచ్ చూడడానికని వెళ్తే సేమ్ సిచ్యువేషను. ఇంట్లో అందరూ చర్చ్కి వెళ్తారు, ఇంటి యజమానుడు చర్చ్కి వెళ్ళడట. అందరిలో ఉన్న గోల ఇది. దేవుని మహాకృప మా ఇంట్లో గోల లేదు, మన సంఘంలో అటువంటి గోల లేదు. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వాళ్ళైనా సరే వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు. ఆమేన్. సో అక్కడ నేను అడిగిన తర్వాత ఆయనకి దేవుడు అంటే తెలుసు, దేవుడి భయం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది. వాళ్ళందరికంటే కూడా దేవుని వాక్యాన్ని బాగా చెబుతున్నాడు, చాలా బాగుంది. మరి ఎందుకండి ఇంకా మీరు బ్యాప్టిజం తీసుకోలేదు అని అడిగాను. బ్యాప్టిజం తీసుకోలేదు ఆయన. దేవుని సన్నిధి కూడా వెళ్ళరు రెగ్యులర్గా. ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళో, బ్యాప్టిజం తీసుకోని అడిగి, ఆయన వెళ్ళిన వెంటనే నేను ఇంటర్వ్యూ చేసినది అడిగాను. కొంతసేపు నవ్వుతున్నాడు. ఆయన ఒకటే ఆన్సర్ అంటున్నాడు, అంతే, స్మైలింగ్ ఒకటే. నేను ఇక్కడ ఆగలేక నేనే చెప్పాను, అయితే మీ ఆన్సర్ నేనే చెప్తానండి అన్నాను. ఆ ఇంట్లో దగ్గర ఒక 8 మంది అంతమంది ఉన్నారు. ఆ రోజు బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి చూపులు అయితే అందరూ వస్తారు కదండి, అందరూ పిలుచుకుంటారు కదా, అందరూ వచ్చారనమాట. ఆ అమ్మాయి తరపులు మన సంఘం నుంచి ఒక అబ్బాయికి చూసుకుంటుంటే నేను అన్నాను, అయితే నేను చెప్పమంటారా అని మీకు అన్నాను. మీరు ఏ పాస్టర్లో చూసుంటాడు, మీరు ఏదో సంఘ విశ్వాసం చూసుంటారు అన్నాను. అందరూ గట్టిగా నవ్వుతూ నాకు గుండెదాడి వచ్చింది. అలా నవ్వారు అందరూ. ఎందుకు నవ్వారంటే, నిజమైన పాస్టర్ చేయారండి. దేవుని వైపు చూడడం మానేసి, ఈ ఊరిలో పాస్టర్ గారు ఎవరో కదండి, మా బంధువే, నిలబడి వాక్యం మాత్రమే చెప్తాడు. ఫుల్పిడి దిగిన తర్వాత ఆడంత ఎదవం కూడా లేడండి. ఈయనేమో ఆయన బిహేవియర్ని చూస్తాడు. నేను ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు ఎలాగ ఉన్నప్పుడు నేను నాకు హృదయంలో ఉన్నాడులే అంటాడు. నేను నవ్వుకున్నాను. పిచ్చోడా, నేను నడిపించేది సేవకుడు కాదు, నేను నడిపించేది సంఘాలు కాదు, నేను నడిపించేది దేవుడు. ఆ దేవుడికి ఒక ఆధారం పెట్టుకున్నాడు, అదే సంఘము, సేవకుడు. సేవకుడి జీవితాన్ని బట్టో లేదంటే సంఘ జీవితాన్ని బట్టో కాదు, దేవుని బట్టి నీ జీవితం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూస్తే, అందుకని అంటాడు కదా మత్తయి సువార్తలో ఏమంటాడు? మత్తయి సువార్తలో చక్కటి మాట, మనకి బాగా తెలిసినటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమంటాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ మాటను ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీరు బోధకుల్ని మీరు చూడొద్దు, వారు చెప్పినవి మాత్రం మీరు చేయండి అన్నటువంటి మాట మనకి కనిపిస్తుంది. చూడండి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నాను కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున
చేయకుడి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కొట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింప నొల్లరు. మనుషులకు కనపడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానంలో సమాజ మందిరంలో అగ్రపీఠం నందు సంత వీధిలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబడే కోరుతురు. మీరైతే బోధకులను పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఆ ప్రాంతంలో వేరే సంఘాలు లేవో, ఆ ఒక్క సంఘమే ఉంది, నువ్వు దేవుని వైపు చూసి వెళ్ళు. లేదు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది, నీకు ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి టైంలో ఏం చేస్తావంటే, దేవుని సేవకులు, మంచి సేవకులు నాకు చూపించు ప్రభా, మంచి సంఘాలు చూపించు ప్రభా అంటే దేవుడు మీకు చూపిస్తాడని చెప్పేసి వచ్చేసాను నేను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ఏదో దొరికింది కదా అని వెళ్ళిపోయి కూర్చుని పోకూడదు. సంఘాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ. ప్రభా, మంచి సేవకులు, అనుభవాలతో మాకు వాక్యాలు నేర్పించే సేవకులు, మమ్మల్ని గద్దించే సేవకులు, మమ్మల్ని నడిపించే సేవకులు మాకు కావాలి. అటువంటి సంఘాన్ని నాకు చూపించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి సంఘంలోకి వెళ్ళే మనసును, మార్గాన్ని తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే వారు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ తీర్మానాలు మనం తీసుకోవాలి. మనము కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా గడిచిన వారంలో నుంచి. మనం ఈ వారంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. నెహెమ్యా 10వ అధ్యాయము మనం 31వ వచనం వరకు చెప్పుకున్నామండి లాస్ట్ వీక్. ఎన్నో వచ్చాయి? 31 అయిపోయింది కదా, 32 చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథంలో దేవుని యొక్క ఆశీర్వాదమునకు మనము ఆత్మకార్యాల ఎడల ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. వారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో మనం చూసుకుని ఈరోజు మనము కూడా అందులో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. 32వ వచనము గట్టిగా చదువుదాం. అందరూ బైబిల్స్ తీయండి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయండి, చదవడానికి ప్రయత్నం చేయండి. నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నీ పక్క వాళ్ళు పడుకుని పోతే లెగుస్తారు అప్పుడు. అందుకని నేను చదవమంటున్నాను గట్టిగా, వేరే ఉద్దేశం కాదు. మీరు గట్టిగా చదవడం వల్ల ఏమవుతుందంటే మీ పక్కన ఇటు పక్కన ఎవరికైనా కునుకొచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు? అలా చదవాలి. గట్టిగా అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే ఎవరో ఎక్కడో నిద్రపోతున్నారని అర్థం. నేను క్లూ ఇచ్చేస్తున్నాను. నేను కొన్ని మాటలు ఇక్కడ వాడుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే అర్థాలు కూడా చెప్పేస్తున్నాను. గట్టిగా చదవండి అన్నాను అనుకోండి, చదవడం మనిషి పక్కన చూడకండి, మీ మటుకు మీరు చదవండి, ఆడు మటుకు ఆడు లెగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఒకసారి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేద్దామని నిబంధన చేసుకుంటే. చాలండి. వారు ఒక నిబంధన చేసుకున్నారట, ఒక నిర్ణయం తీసుకున్నారట. ఏంటి నిర్ణయం అంటే దేవుని మందిరపు సేవ అన్నాడు. దేవుని మందిరపు సేవ. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సేవ జరుగుతున్నప్పుడు ఆ దేవుని సేవ జరగడానికి, దేవుని పరిచర్య జరగడానికి చాలా అవసరాలు ఉంటాయి. సంఘమట ఏం చేయాలంటే వాటి కొరకు కొంత ధనాన్ని వెచ్చించాలట, వాటి కొరకు కొంత నిశ్చయించుకోవాలట. వారు ఆ విధంగా నిశ్చయించుకున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, మరియు మీ దేవుని, సేవకుని దేవుని, నెహెమ్యా దేవుని, ఎజ్రా దేవుని అంటలేదు. ఏమంటున్నారు? మన దేవుని మందిరపు అన్నాడు. చెప్పండి ఒకసారి. మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము కొంత ఇవ్వాలని వారు ఏర్పాటు చేసుకున్నారట. నిర్గమకాండంలో ఎందుకు అలాంటి ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశాడో అన్నది ఎక్సోడస్ చాప్టర్లో కొంచెం రివీల్ చేస్తాడు, కొన్ని విషయాల్ని తెలియజేస్తాడు. ఎటువంటి దీవెన కొరకు, ఎటువంటి ఆశీర్వాదం కొరకు, ఎటువంటి నెమ్మది కొరకు అది ఏర్పాటు చేశాడో ఎక్సోడస్ 30th చాప్టర్, నిర్గమకాండము 30వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు అంతా చదవకండి కానీ నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. 11వ వచనము 12వ వచనం కలిసి చదువుదాం ఒకసారి, తర్వాత నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు
తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అది ఒకసారి పక్కన పెట్టి దాన్ని కంటిన్యూ చేద్దాం. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు అన్నాడు. హీలింగ్ అన్నాడు. ఏ తెగులును కొత్తగా ప్రారంభించబడినటువంటి స్థితి దేవుని పరిచర్య కొరకు, జాగ్రత్తగా గమనించాలి. నీ సంపాదన దేని కొరకు? కొంతమంది అంటారు, ఎందుకండి సంపాదిస్తున్నాను కానీ అది తినకూడదు, ఇది తినకూడదు, ఏమీ తినకూడదు, ఎందుకు వచ్చిన ధనమా అంటారు. తినడానికి, లేకపోతే ఇంకెందుకండి అంటారు. అంతే కదండి, తినడానికైనా సంపాదిస్తున్నారు కదా. ఎంత ఉంటే అంతగా మనం ఫుడ్ చక్కగా చేసుకుని తినచ్చు, అంతే కదండి. లడ్డూలు చేసుకోవచ్చు చక్కగా, ఇంటి దగ్గర పకోడీలు వేసుకోవచ్చు. పకోడీలు వేసుకోవాలంటే ఆయిల్ కావాలి, మళ్ళీ శనగపిండి కావాలి, ఇవన్నీ కావాలి, గ్యాస్ కావాలి, చాలా విషయాలు మనకు ఉన్నాయి. మంచి బిర్యానీ తినాలంటే కనీసం ఈ రోజుల్లో ఎంత కావాలండి? మటన్ బిర్యానీ తినాలంటే ఇంట్లో ఒక 1000 రూపాయలు కావాలి. సంతోషమా, నాకు అలా అందించండి. ఒక 1000 రూపాయలన్నా ఉండాలి కదండి. ఆ 1000 రూపాయలకి ఎన్ని లెక్కలు వేస్తాం మన ఇంట్లో? ఏమా సంజయ్, ఒకవేళ సతీష్ వచ్చి నాకు మటన్ బిర్యానీ చేయక ఈరోజు నువ్వే చేయండి, నేను చేయను, ఎందుకంటే 1000 రూపాయలు పెట్టాలి అక్కడ. నాకు అవ్వదు, వచ్చిందే సరిపోవట్లేదు నాకు, నువ్వేంటి కావాలంటే నువ్వు తీసురా, నేను చేసి పెడతాను అంటది. అంతేనా? నువ్వు తీసురా, నేను చేసి పెడతాను కావాలంటే అంటది. ఎందుకు? చాలా బడ్జెట్తో కూడింది కదండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక 7-8 మంది నెంబర్ ఉంటారు. నేను అనుకోండి 1000 రూపాయలు కూడా సరిపోదు. ప్రైజ్ కార్డ్ 2000 ఉండాలి, 2000 ఉండాలి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా అత్తగారింటికి వెళ్ళినటువంటి ఇంద్రజ ఏ చికెన్ బిర్యానీ తినాలనుకుంది అనుకోండి, వాళ్ళ అత్తగారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 ఉన్నారు ఆడితో పాటు, అంతేనమ్మా, సంపూర్ణ సంఖ్య. ప్రైజ్ కార్డ్ ఉన్నారు. అంతమంది మటన్ బిర్యానీ తినాలంటే అక్కడ కూడా ఎక్కువే ఉండాలి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, దేన్ని కాల్కులేషన్ చేస్తున్నాం మనం? నా ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ధనము మనకు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. రెండవది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అన్నీ తినేయచ్చా? ఐస్ క్రీములు, లాలీపాపులు, ఏమండి? బీపీలు ఉన్నవాళ్ళు అన్నీ తినేయచ్చా? మసాలాలు, బిర్యానీలు, రోజుకి 2 పూట్ల బిర్యానీలు, ఏదో వారానికి ఒకసారి అంటే పర్లేదు. ఏమండి ఈ రోజున హెల్త్ ఇష్యూస్ వలన తినడానికి అవకాశం ఉంటుందా? నాకు తెలిసి చాలామంది ధనవంతులు ఇళ్ళల్లో ఒకసారి ఎప్పుడు నేను ఒక వీడియో కాల్ చూస్తే చాలా రిచ్ ఫ్యామిలీస్, చాలా హై రిచ్ ఫ్యామిలీస్, ఒక కొటేషన్ వేయడానికని ఆ వీడియో పెట్టాడు ఎవడో ఒకడు. మంచి కొటేషన్ అది. ఆడు మంచి శ్రేష్టమైనటువంటి స్వీట్స్ అండి, ఆ వీడియోలో చూస్తుంటేనే అన్నట్టుగా ఉన్నాయి. ఆడు చక్కగా చాలా పెద్ద బంగ్లా, అది చాలా పెద్ద బిల్డింగ్, అందరూ మంచి రిచ్ ఫెలోస్, మంచి ఇంత పెద్ద పెళ్ళం పెట్టాడు, కూర్చున్నారు. ఒక 10 మంది అంతమంది లైన్గా వెళ్తున్నారు. స్వీట్ అనమాట అది. అంటే ఈ 10 మందిని అన్నాడు. కారణం ఏంటి? అందరూ డయా టెక్, అందరూ టెక్కల్లోనే ఉన్నారు. అయిపోయింది. తర్వాత బిర్యానీలు వెళ్తున్నాయి, బిర్యానీలు కూడా అన్నాడు. అవి చూస్తేనే పొగలు వచ్చేసి ఎలాగున్నాయంటే అలాగున్నాయి. చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఒకడు వైట్ రైస్ పెట్టుకుని వచ్చాడు ఇలాగా అన్నాడు. సాంబార్ పట్టుకొచ్చాడు అన్నాడు. అంతే, అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్లు పట్టుకొస్తే నేను అనుకున్నాను ఎవడు పెట్టాడు కదా విందు అంతా లాసి ఆడికి, అంత మిగిలిపోయినాయి ఆడికి, ఆడు తిన్నని కూడా లేదు. బైబిల్ అంటుంది, నువ్వు దేవుని పరిచర్య కొరకు కొంతగాని నువ్వు వెచ్చించడం అన్నది అలవాటు చేసుకుంటే, అయ్యో నాకు ఆహారానికి సరిపోవట్లేదు అనుకుంటే ఒకరోజు ఆహారమే నువ్వు తినడానికి అవకాశం లేని పరిస్థితులు నీకు వస్తాయి.
దాన్ని పక్కన పెట్టి నా దేవుడు నాకు పోషిస్తాడని దేవుని యొక్క సంఘ పరిచర్య కొరకట నువ్వు కొంత ధనాన్ని వెచ్చించాలట, నువ్వు ఇంటి దగ్గర పెట్టుకోవాలట. నీ జీతం వచ్చిన వెంటనే 10 రూపాయలు 20 రూపాయలు తీసి ఇది దేవుని సేవా నిమిత్తము, ఇది నేను ఏ సంఘానికి వెళ్తున్నానో ఆ సంఘ పరిచర్య కొరకు నేను పక్కన పెడతాను, ఇదిగో ఈ 10 రూపాయలు నేను పక్కన పెడతాను, 20 రూపాయలు నేను పక్కన పెడతాను, దశమ భాగాలు ఇవ్వగా కానుకలు వేయగా ఒక 10 రూపాయలు లేదా ఒక 20 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నా మనసుకి ఎంత అనిపిస్తే అంత నేను ఒక పక్కన పెట్టేస్తాను. చిన్నప్పుడు డిబ్బీలు ఉండే, మరి ఇప్పుడు ఉన్నాయో లేదు తెలీదు. ఒకరికి డిబ్బీ ఇమ్మంటే ఇస్తాను. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒక పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఏదో రోజున ఆ సంఘంలో ఆ సేవకుడు అనౌన్స్ చేశాడు, అమ్మా మనకి చాలా అవసరాలు ఉన్నాయి, మరి ఒక చక్కటి కీబోర్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాం, అది 1,20,000 అంటున్నారు, 70,000 వరకు ఉన్నాయి, ఇంకో 50,000 కావాలి, ప్రార్థన చేయండి అమ్మా అనగానే ఆ సంఘం అంతా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చూసుకోవాలి. ఒకసారి చూసుకుంటే కావలసినటువంటి ధనం ఉంటుంది అక్కడ. అవన్నీ కూడా నెల నెలకు నువ్వు ఖర్చు పెట్టుకుంటా పక్కన పెడుతున్నావు. దేవుని సేవ పరిచయ నిమిత్తం ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ సేవకుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఎక్కడైతే ఏర్పాటు చేశారో అందులో వేసేస్తే వెరీ నెక్స్ట్ సండే ఒక మంచి కీబోర్డ్ కొనడానికి దేవుడు సహాయం చేస్తాడు. అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. ఇదిగో చాలా ప్రాంతాలకి సువార్తకు వెళ్ళాలి. సువార్తకు వెళ్ళాలి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చాలా ప్రాంతాలకు వెళ్తున్నాం, చాలా లోతైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాం, ఒక మంచి వెహికల్ కావాలి, ప్రార్థన చేయండి అని ఆ సేవకుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఆ మనీ అంతా కూడా కలెక్ట్ చేయాలి. సంఘం అంతా కూడా ఎంతమంది ఉంటే అంతమంది చూస్తే ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది 1,000 రూపాయలు చెప్పుని దాచాడు అనుకోండి, ఎంత అయిపోయింది? 10,000 మంది, 10,000 రూపాయలు అండి. 100 రూపాయలు చొప్పున 1,000 రూపాయలు చొప్పున ఒక 100 మంది చేస్తే 10,000, 1,00,000 రూపాయలు వచ్చేసింది అక్కడికి. ఈజీగా మనం ఇచ్చేసి తీసుకొచ్చేసాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు దేవుని సహాయం చేస్తూ ఉంటాడు. అసలు ప్రారంభమే చేయడానికి దేవుని సంఘ పరిచర్య నిమిత్తము నువ్వు చేయాలి. 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అదే నిర్గమకాండం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. 24వ వచనంలో, పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారము పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116 మణుగులు 530 తులములు. సమాజంలో చేరిన వారు వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగులు 1,575 తులములు. మీకు అర్థం లేదు కదా? 26వ వచనం అర్థమవుతుంది. ఇప్పుడు 26వ వచనం జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలలో చేరిన వారందరిలో, అనగా ఎంతమంది అట? 6,03,550 మందిలో తలకొకటి ఎంతట? 1/2 తులమట. లెక్క కూడా మీరు వేయక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుడే మోషే ద్వారా రాయించేశాడు అక్కడే. ఆ 400 వెండి మణుగుల పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డు తెరగ దిమ్మలను, అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగుల వరకు 100 దిమ్మలు పోయబడిన. 28వ వచనం, 1,575 తులముల వెండితో అతడు స్తంభములకు పంకులను వేసి వాటి బోధనలో పొదిగించి వాటిని పెండ బద్దల చేత కట్టాను అన్నాడు. 400 వెండి మణుగులు వచ్చినాయట. 400 వెండి మణుగులు. ఎంతమంది వాళ్ళు? 6,03,550 మంది అందించారట. 1/2 తులం ఇచ్చారట. ఇస్తే టోటల్ ఎంత అయిపోయిందట? 400 వెండి మణుగులు వచ్చినాయట. దాంతో పరిశుద్ధ స్థలములో గొప్ప పరిచర్య జరిగిందని బైబిల్ చెప్తుంది. ఒకరే చేయలేం, మనందరము కూడా ఏం చేయాలంటే, ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు ఇది కమిట్మెంట్, ఇది నిర్ణయం, ఇది ఆత్మకార్యము, ఇది శారీరక కార్యం కాదు. శారీరక కార్యము లెక్కలు వేసుకునే కార్యము, అది దేవునికి ఇష్టం లేని కార్యము. వారి గురించి నేను మాట్లాడటం లేదు. నువ్వు దేవుని కార్యము నీ జీవితంలో జరగాలనుకున్నట్లయితే, యువర్ ఫెయిత్, నీ విశ్వాసము నాకున్న ధనాన్ని బట్టి కాదు, నా బ్రతుకు నా ధనాన్ని బట్టి కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనాన్ని దేవుని పరిచర్య కొరకు నేను కొంత ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా నా దేవుని బట్టి నేను బ్రతుకుతానన్న విశ్వాసం నీలో ఉంటే ఈ కార్యము జరిగించినప్పుడు దేవుడు అద్భుతంగా నిన్ను దీవిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు.
నీ కష్ట ఫలము నువ్వు దేవుని మందిర పరిచర్య కొరకు ఖర్చు పెట్టేదిగా ఉండాలి. డిసెంబర్ నెల వస్తుంది, ప్రతి నెల నేను చెప్తూ ఉంటాను, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ రోజున మీరు పెట్టుకోకండి. మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, 2,000 ఇవ్వాలని, 1,000 రూపాయలు ఇవ్వండి అని సేవకుడు చెప్పే అంత సిగ్గుకరమైనటువంటి అనౌన్స్మెంట్ చేయనివ్వకూడదు సంఘాలు. అలాంటి పరిస్థితికి ఆ సేవకులు వెళ్ళనివ్వకూడదు సంఘాలు. దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 రూపాయల్లోనే, ఆ 1,000 రూపాయలు నీకు ఎక్కువ ఇచ్చేయక్కర్లేదు, నాకు 10 లక్షలు ఉంటే ఇస్తానని కాదు కదా. కొద్దిగా నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద నీకు సహాయం చేస్తాడు. నీకున్న 10 రూపాయల్లోనే నమ్మకంగా దేవుని దగ్గరికి దేవుడు ఇంకా అనేకమైన ఇవ్వడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకటి, నీకున్నటువంటి బలహీనతలోంచి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అంతేకాదు దేవుని యొక్క ఆత్మకార్యము కాబట్టి ఖచ్చితంగా నీకు దీవెన కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మకార్యము, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల్లో నువ్వు కమిట్మెంట్స్ తీసుకోవాలి, సమర్పించుకోవాలి. 25వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారం గురించి కూడా చెప్పినప్పుడు కూడా దేవుడు అదే చెప్తాడు. 25వ అధ్యాయం చూడండి ఒకసారి, 1వ వచనంలో, యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి, ఇశ్రాయేలుతో చెప్పము, ఎలాగుండాలట అది, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద, అందరి దగ్గర కాదట, బట్ చర్చ్లో అనౌన్స్ చేయాలట సేవకుడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్పిన విధంగా సమర్పించుకోండి. అందరూ కాదు, మనస్పూర్వకంగా సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోండి. ఇదిగో ఈ నెల నుంచి నేను వెళ్తున్న సంఘ పరిచర్య కొరకు నేను కొంత ఒక పక్కన పెడతాను, ఒక కవర్లో పక్కన పెడతాను, ఇవ్వను, ఓ పక్కన పెట్టుకుంటాను. ఏదైనా అవసరాన్ని బట్టి, సంఘ పరిచర్య అవసరాన్ని బట్టి నా సంఘ కాపర్ ఏవైనా అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు నేను దీన్ని వాడతాను అని ఒక నిర్ణయం తీసుకుని మీరు కానీ పెట్టడం ప్రారంభించిన రోజు నుంచి దేవుని కార్యాలు మీరు చూస్తారు, అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు. ఎందుకో తెలుసా, దేవుని సేవకులుగా మేము 0 వరకు కూడా ఖర్చు పెట్టేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని పోషించగలేంది, మిమ్మల్ని పోషించడా? 100% మేము చెప్పగలం. మాకు వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేస్తాం. ప్రతిసారి పెంచుకుంటూ వెళ్తున్నాం సేవకులకు సహాయం చేయడానికి. అనేకమైన సేవకులకి ప్రతి నెల సహాయం చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అనేక మందికి బియ్యం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరు తీసుకొచ్చిన బియ్యం అన్నీ కూడా ఎంతోమంది లేని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. బియ్యం అంతా కూడా మేము తింటం లేదు. ఎంతోమందికి ఆ బియ్యం రైస్ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసి ఫోన్ చేస్తారు మాకు, పాస్టర్ గారికి, అమ్మ తినడానికి తిండి లేకుండా సమయంలో మీరు రైస్ పంపించారమ్మా, ఈరోజు కడుపు నిండా తిన్నామమ్మా. అది మీకు ఆశీర్వాదకరం కాదు? చాలామంది దశమ భాగం రైస్ తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. ఆ రైస్ అన్నీ కూడా ఎంతోమందికి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతాయి, మన కుర్రోళ్ళ తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరికైతే రైస్ లేవో, ఎవరికైతే ఆహారం లేదో వారికి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా కొద్దిమందే ఇస్తారు మనకి, ఆ కొద్దిమందే బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఇచ్చినటువంటి దశమ భాగాలన్నీ కూడా పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు, సంఘ సేవ కొరకు, దీని కొరకు చేసిన అప్పులకి ఈఎంఐలు కట్టడానికి కొన్ని ఐటమ్స్ ఈఎంఐలో తీసుకున్నాం, ఆ మిక్సర్ ఈఎంఐలో తీసుకున్నాం, ఇది ఈఎంఐలో తీసుకున్నాం. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఎవరివ్వరు మనకి, అప్పుల్లో తీసుకున్నాయే. మీరు ఇచ్చిన భాగాలన్నీ కూడా దేవుని పరిచర్యకు వాడబడి అట్లకి వెళ్ళిపోతూ ఉంటాయి. మందిరం రిజిస్ట్రేషన్ అవ్వాలి, దీని కొరకు సగం ధనమే ఇచ్చాం, ఇంకా చాలా ధనం ఇవ్వాల్సి ఉంది, దానికి కొంత వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామంది సేవకులకి సహాయం చేయాలి. సేవకులు అంటే మేము బ్రతకాలి, మా హౌస్ రెంట్స్, మాకు పోషణ, మాకు తినడానికి. పిల్లలకైతే ఫీజులకి అప్పు తీసుకున్నాం, బ్యాంక్ లోన్ పెట్టుకున్నాం, అప్పు తీర్చుకోవాలి. వాళ్ళు ఉద్యోగాలు చేసి రోజు అదే ప్రార్థన, పాస్టర్ గారు, ప్రభువా మంచి ఉద్యోగాలు ఇచ్చి త్వరగా అప్పులు తీర్చడానికి సహాయం చేయడం, ఎవరై మీ అప్పులు మీరే తీర్చుకుంటారు అని చెప్పాం. మాకు శక్తి ఉన్నంత వరకు మేము చదివించాం. ఇప్పుడు శక్తి లేదు గొప్ప చదువులు చదవడానికి అని చెప్పి దేవుని ప్రార్థన చేసినప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి సహాయం చేసి ఇద్దరు కూడా బ్యాంక్ లోన్స్లోనే చదువుతున్నారు. ఒకవేళ అంతకి మాకు కట్టడానికి అవకాశం అయితే అప్పులు చేస్తాం బయట నుంచి. దేవుడు సహాయం చేస్తున్నాడు, వారు ఉద్యోగాలు దేవుడు ఇస్తాడు, వాళ్ళు తీర్చుకుంటారు అప్పులు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని సంఘ పరిచర్య కొరకు, అనేకమైన దేవుని రాజ్యం విస్తరింప చేయడానికి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. ఏ రూపాయి కూడా వృధా కావటం లేదు, వ్యర్థం కావటం లేదు. ఎందుకంటే ఒక దినాన్ని దేవునికి ప్రతి రూపాయి కొరకు మేము లెక్క చెప్పుకోవాలి. ఎంత వస్తాయండి మన సంఘం నుంచి?
ప్రతి నెల 2.5 లక్షలు 3 లక్షల వరకు సంఘ పరిచర్యకు అవుతున్నాయంటే ఎవరు నమ్ముతారా? ప్రతి నెల తిరిగే లోపల 3 లక్షల రూపాయలు మాకు అవసరం ఉంటుంది ప్రతి నెలకి, ఎవ్రీ మంత్. కానీ చూడడానికి ఏమీ కనపడదు. ఏముంటుందండి అని మీరు అనుకోవచ్చు. అంత అద్భుతమైన పరిచర్య దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ రోజున ఇంత కంఫర్ట్గా మీరు కూర్చోగలుగుతున్నారంటే దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతో పెట్టుబడి ఉంది. దేవుని మహాకృపను బట్టి పని చేసే పనివారిని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇంకో రాత్రి అది కావాల్సి వచ్చింది మాకు, ఆ టేబుల్. దేవుని కృప. అన్నీళ్ళు దొరకట్లేదు ఈ మధ్య, ఇంతకుముందు దొరికేవారు. కానీ ఇంతకుముందు నేను గొప్పగా చెప్పుకున్నాను బయట, మా చర్చిలో సూపర్, ఎవరు మెరికల్ లాంటి కుర్రలు ఉన్నారు, ఏ పనైనా చేసేస్తారని. గడిచిన కొన్ని నెలల నుంచి ఎవడ అడ్రస్లు లేడు మాకు. ఇక రాత్రి డిసైడ్ చేసుకుని వచ్చాను, ఎవరన్నా కార్పెంటర్ ఎవరన్నా పెట్టుకొని చేద్దాం అని చెప్పి రాత్రి వచ్చాను. అదేంటో మరి నా మాట దేవుడు వినేసాడో ఏంటో, లేదా వారి తరపున దేవుడు ఉన్నాడో తెలీదు. రాత్రి వెళ్ళే లోపల గబగబ వచ్చి సర్దేసుకొని ఆ టేబుల్ తయారు చేసి పెట్టారు. ఒకవేళ నేను బయట చేయించాలంటే దానికి మళ్ళీ కొంత ధనం వెచ్చించాలి. నా ప్రియ దేవుని సంగమా, చాలా స్పెండింగ్ ఉంది, చాలా ఖర్చులతో కొన్నటువంటి విషయాలు. ఉపవాస ప్రార్థనలు పెడతాం, సేవకులు పిలుస్తాం. ఒక్కొక్కరికి 5,000, 6,000, 7,000, 8,000, 10,000 ఇవ్వాల్సి వచ్చినాయి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అనేకమైనటువంటి అవసరాలు. ప్రతి నెల తెలియడానికి 3 లక్షల పైన మన సంఘ పరిచర్యకి, బయట కానుకలకి, బయటకు వెళ్ళడం కానీ, సేవకులకు సాయం చేయడం కానీ, అనేకమైన విషయాల్లో. పెసర పనులు హౌస్ రెంట్ ఇవ్వాలి, ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి, కరెంట్ బిల్స్ కట్టుకోవాలి, చాలా అవసరాలు ఉంటాయి. చెప్తే ఒక 100 లిస్ట్ ఉంటుంది మీకు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? దేవుని వాక్యం చెప్తుంది, అయినా సరే దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేహి అని ఎవరిని అడుక్కునే స్థితిలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు, తీసుకువెళ్ళకూడదు, తీసుకువెళ్ళే పరిస్థితికి రాకూడదని ప్రార్థన చేస్తాం ఎప్పుడు కూడా. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటానంటే, ఏమీ లేనటువంటి మా స్థితిలోనే ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చేదేమీ లేకుండా ఉన్నప్పటికీ ఇంత గొప్పగా దేవుడు సంఘ పరిచర్య, సేవ, మా కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించడా? కన్ఫర్మ్గా ఇంత వస్తుందని లెక్క ఉండదు మాకు, కానీ వెళ్ళేది మాత్రం కన్ఫర్మ్. అందరూ రెగ్యులర్గా ఇవ్వరు, టైంకి ఇవ్వరు. ఒక టైంకి ఇవ్వకపోవడం వల్ల ఎన్నో నష్టాలు మేము చూస్తాం. సమయానికి ఇవ్వరు చాలామంది. వాళ్ళకి ఏదైనా ఎక్కువ అవసరాలు ఉన్నాయనుకోండి, ఆ నెల టైట్స్ ఇవ్వరు, ఆ నెల దశమ భాగాలు ఇవ్వరు. చాలామంది, కొద్దిమందే ఇస్తున్నారు దశమ భాగాలు, ఖచ్చితమైన దశమ భాగాలు, పర్ఫెక్ట్ దశమ. దేవుడు ఎంతగా మీ జీతం ఇస్తున్నాడో, మీకు కానీ మీ పిల్లలకు కానీ చేతి రాబడి ఎంత ఉందో దానికి సరిపోయిన దశమ భాగం సంఘంలో రావట్లా. పిసినికొడితనంగా దొంగతనం చేసే ఇస్తున్నారు చాలామంది. దానికి ఏదో పేరు పెడుతున్నారు, ఆఫరింగ్ అంటున్నారు, మంత్లీ ఆఫరింగ్ అంటున్నారు, ఇంకేదో కానుక అంటున్నారు, ఏదో పేర్లు పెడుతున్నారు. కానీ బైబిల్లో చెప్పిన విధంగా చేయట్లే. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అయినా సరే మాకున్నదంతా దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెడుతున్నాం కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మీరంతా చేయొద్దు, కొంతవరకు దేవుని సంఘ పరిచర్య కొరకు. ఏమన్నాడు అక్కడ చూడండి ఒకసారి, ఏమంటున్నాడు 25వ అధ్యాయంలో, నాకు ప్రతిష్టార్పణ తీసుకున్నాను ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించే ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకుని రావాలేనో, మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏమనగా చెప్పేశాడు అన్నీ కూడా. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపం పెట్టాలని. వాటన్నిటిని బట్టి నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. సేవకుని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోమనలేదు, ఇశ్రాయేలు అందరినీ కూడా ఇమ్మని చెప్తున్నాడు. ఈ రోజున సంఘం అంతా కూడా అటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థుల అవసరాల కొరకు లవింగ్ హ్యాండ్స్ అని పెట్టాం. లవింగ్ హ్యాండ్స్ అని ఏదో కొద్దిమంది లవింగ్ హ్యాండ్స్ అన్నట్టుగా కొంతమంది ముందుకే రావటం లేదు. ప్రతి నెల లవింగ్ హ్యాండ్స్ అని చెప్పి మన సంఘంలో ఒక గ్రూప్ తయారయ్యాం. నెలకి 100 రూపాయలు 200 ఇస్తున్నారు అందరూ కూడా చాలామంది ఈ లవింగ్ హ్యాండ్స్కి. అందులో ఉన్నటువంటి ధనాన్ని సంఘములో ఉన్నటువంటి వారికి బలహీనంగా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఫీజులు కట్టుకోలేకుండా ఉంటారు, కొంతమంది కరెంటు బిల్స్ కట్టుకోకుండా ఉంటారు, కొంతమంది హౌస్ రెంట్స్ కట్టుకోకుండా ఉంటారు, కొంతమందికి సడన్గా ఏదో అవసరం వస్తుంది. అప్పుడు అందులో నుంచి తీసి వాళ్ళకి ఇవ్వడానికి, సహాయం చేయడానికి లవింగ్ హ్యాండ్స్ అని ఏర్పాటు చేస్తాం. అది గంగాధర్ మెయింటైన్ చేస్తున్నాడు, నేను మెయింటైన్ చేయట్లేదు. గంగాధర్కు తెలియచ్చు పర్లేదు అనుకున్న వాళ్ళకేమో గంగాధర్తో ఇప్పిస్తాను.
లేదు వీళ్ళకి ఇస్తున్నట్టుగా గంగాధర్ కూడా తెలియడం ఇష్టం లేదు నాకు అనుకుంటే నాకు వేసామంటాను, నేను పంపిస్తాను. సీక్రెట్గా జరుగుతున్నాయి. ఎవరెవరికి ఎంత ఇస్తున్నావు ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియాలి? దేవునికి మాత్రమే తెలియాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిచర్య జరుగుతుంది సంఘంలో. కానీ ఆ లవింగ్ హ్యాండ్స్కి వేసిన వాళ్ళు కూడా నేను అనౌన్స్మెంట్ పెట్టాలి లేదా గంగాధర్ అనౌన్స్మెంట్ పెట్టాలి, అప్పుడు కానీ వేయరు. ఈరోజు చెప్తున్నాను, సంఘం అంతా కూడా లవింగ్ హ్యాండ్స్లో జాయిన్ అవ్వండి. గంగాధర్ని అడిగితే గంగాధర్ దానికి కావాల్సినటువంటి గైడెన్స్ మీకు ఇస్తాడు. ఎంతమంది అయితే ధనం సంపాదిస్తున్నారో, ఎంతమంది అయితే ధన సంపాదన, ప్రతి ఒక్కరు కూడా లవింగ్ హ్యాండ్స్లో జాయిన్ అయ్యి చూడండి ఒకసారి ఎంత పరిచర్య జరగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కానీ లవింగ్ హ్యాండ్స్లో కానీ జాయిన్ అవుతే నెల ఇటుడికి 20,000 పైన వస్తాయి. చక్కగా సహాయం చేయొచ్చు అందరికీ. ఇప్పుడు గట్టిగా చూస్తే 4,000, 5,000 కూడా రావట్లే. ఇద్దరికి ముగ్గురికి కంటే ఎక్కువ చేయలేదు, ఒక్కోసారి చేయట్లేదు. ఎందుకంటే ఇన్ టైంకి ఇవ్వటంలే. 2 నెలల నుంచి తగ్గిపోయింది కదా, మళ్ళీ తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది. ఉన్నది కూడా తగ్గిపోయింది, ఉన్నవాడు కూడా ఇట్లా. నేనంటే అది కమిట్మెంట్స్ తీసుకోవాలి. ఇది ఆత్మకార్యము. ఏ కార్యం ఇది? ఆత్మకార్యం. లోకస్తులకి వేరేగా కనిపిస్తుంది అది, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇది ఆత్మకార్యము. సంఘస్థుల అవసరాల కొరకు, సేవకుల అవసరాల కొరకు మనకు కొంత ధనము ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, 2 Corinthians 8th chapter 1st verse. సహోదరులారా అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి గట్టిగా చదవండి అందరూ. తెలియజేస్తున్నాము, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించుడి, మరియు వారు పేదలు కాదండి, పేదలు కాదు. ఏ పేదలట? అంటే నిరుపేదలు అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు మనం? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేదు. కనీస అవసరాలు అంటే వారానికి ఒక చికెనా? అంతే కదా. కనీస అవసరాలు అంటే వారానికి కనీసం చికెన్ కూడా లేకపోతే, ఒక చేప, ఒక రొయ్య, కనీస అవసరాలు కూడా తీర్చుకుని. ఏ సంఘం అది? మాసిదోనియా పట్టణంలో ఉన్నటువంటి సంఘములు. కానీ ఆ సంఘానికి ఏముందట? దేవుని కృప ఉందట. చూడండి ఎందుకు ఆ కృప వచ్చిందో చెప్తున్నాడు. నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందట. ఉందా నీ దాతృత్వం? విస్తరిస్తుందా నీ దాతృత్వం? దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు లెక్కలు పెట్టద్దు. నువ్వు సంతోషంగా దేవుని కొరకు ముందుకు వస్తే ఖచ్చితంగా అది ఆత్మకార్యంలోకి వెళ్ళిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అది ఆత్మకార్యము, దేవునికి సంబంధించిన కార్యము. నువ్వు దేవునికి సంబంధించిన వాక్యానుసారంగా నువ్వు వెళుతున్నావు అంతే. అవునని కానీ కాదని కానీ నువ్వు చెప్పట్లేదు. ఇంకా ఎవరో ఏదో యూట్యూబ్లో ఏదో పెట్టాడు, అదేదో పెట్టాడు, ఇది పెట్టాడు, అన్నీ అవసరం. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం. మాసిదోనియా సంఘము చూడండి 3వ వచనంలో, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చినాను. వాట్ ఏ బ్యూటీ అండి, వాట్ ఏ బ్యూటీ. నిజంగా వారంతట వారే ఎలాగట? సామర్థ్యము కంటే ఎక్కువగా, ఇవ్వవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఆ సంఘాలకు ఇవ్వడం ప్రారంభిస్తున్నారట. అందుకని ఆ మాసిదోనియా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏముందట? దేవుని కృప విస్తరిస్తుందట. ఆమేన్. హల్లెలూయా. ఏంటి దేవుని కృప అంటే? దేవుని కృప అంటే ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో అక్కడే దేవుడు తన శక్తి చేత బలపడే గొప్ప కార్యాలు ఆ సంఘంలో జరుగుతున్నాయట. ఎందుకంటే వారు సామర్థ్యం కంటే, అందుకంటాడు దేవునికి నీ సిరికిని మీరు దాసులు కాలేరు. నువ్వు దేవునికి దాసులుగా ఉండగలిగితే సిరిని లెక్క చేయక్కర్లేదు. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. చూడండి ఇంకా కొంచెం ఆ ముందుకు వెళ్ళినట్లయితే ఆ మాటలోని 12వ వచనంలో మనం చూసినట్లయితే, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే
శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది చే ప్రీతికరమగును. కలిమి కొలది, శక్తి కొలది ఏంటిది? సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది. ఎలాగ అర్థం చేసుకోవాలి చంద్ర? శక్తి కొలది కాదు కానీ అంటే అంటే ఇప్పుడు నీ జీతం ₹1,00,000 అనుకుందాం అమ్మా. నీ జీతం ₹1,00,000 అనుకుందాం. మన విజయ్ గారి జీతం ఏమో 2 లక్షలు, గ్లోరీ గారి జీతం 3 లక్షలు. ప్రైజ్ కార్డ్. ఎలాగా చెప్పండి ఇప్పుడు ఒకసారి మీ జీతాలు చెప్పండి ఒకసారి. ఒకేసారి చెప్పండి అమ్మా. 3 లక్షలు మీ జీతాలు, ఓకేనండి. మేము అనౌన్స్మెంట్ చేసాం ఇక్కడ అవసరం ఉంది, సహాయం చేయండి అని అనౌన్స్మెంట్ చేసాం. వెంటనే ₹1,00,000 శాలరీ ఉన్నటువంటి చంద్ర నేను ₹1,000 ఇస్తాను అని అనుకుంది. వెంటనే పక్కన ఉన్నటువంటి విజయ తిన్నగా ఉండకుండా ఏంటి విసుగ్గా కొంచెం ఏంటి మనకు కూర్చున్నాం అంటుంది చంద్ర. విజయ్ గారు అన్నారు, ఎంత ఇస్తున్నావు అన్నారు. చంద్ర ఏముంది చెప్పాలి గట్టిగా. చంద్ర ఏముంది ₹1,000 ఇస్తున్నానంది. ఇప్పుడు విజయ్ గారు ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి గట్టిగా జనరల్గా. అలాగైతే ఇంకేమో అలా జరగదు సంఘాల్లో. సమస్య లేదు, అలా జరగదు. ₹1,000 ఇస్తున్నావా, నేను కూడా ₹1,000 నీకే ఇస్తాను, తీసుకెళ్ళి ఇచ్చే ఫాస్ట్ గారికి అంటారు. వెంటనే పక్కనే గుసగుసలు వినపడతాయి. ఎవరికి? ఏంటి మాట్లాడుకుంటున్నారు అంటారు. అదే పాస్టర్ గారు ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు కదా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తావు? ఇంతకంత ఇయ్యి. మీరు ఎంత ఇచ్చారు? ఇప్పుడు నువ్వు కాదు, మీరు. తను ఒక 1,000, నేను ఒక 1,000. అయితే నేను కూడా ₹1,000 ఇస్తాను, 3,000 తీసుకెళ్ళి ఇచ్చే. సరే అయితే. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చదవండి వాక్యం. ఇప్పుడు అర్థమవుతుందేమో చూడండి ఒకసారి. ఏమన్నా శక్తికి మించి కాదు కానీ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఓకే, ₹1,00,000 జీతం, ₹1,000 ఇచ్చింది. శక్తి కొలది కాదు, తన కలిమి కొలది ఇవ్వగలిగింది. ఇప్పుడు తినున్నారు. ఇప్పుడు తిను శక్తి కొలది అంటే వేరు, కలిమి కొలది అంటే తనకి ఎంతైతే సంపాదన వస్తుందో దాన్ని బట్టి. తనకి ₹1,00,000 వస్తుందో, ₹1,000 ఇస్తే నాకు 2 లక్షలు వస్తుంది కాబట్టి నేను ఎంత ఇవ్వాలి? 2,000 ఇవ్వాలి. అటువంటి నిశ్చయాలు తీసుకోవాలట సంఘాలు. అది చెప్తున్నాడు. పక్కవాడిని మనం ఫాలో అయిపోకూడదు. నువ్వెంత ఇస్తున్నావు అది వద్దు, ఎప్పుడు అది వద్దు. నీ మటుకు నీవు దేవుడు నేను ఎంతగా పోషిస్తున్నాడు, నీ మటుకు దేవుడు నీకు ఎంతగా ఇస్తున్నాడు, అది చాలు. ఓకే, ఇప్పుడు కన్నారావు గారి దగ్గరికి వద్దాం. కన్నారావు గారికి 10,000. మీరు మళ్ళీ అడగండి, అదేంటండి గ్లోరీ గారికి 3 లక్షలు అన్నారు, కన్నారావు 10,000 ఏంటండి అని అడగండి. ఊరికి నేను జనరల్గా చెప్తున్నాను. మిమ్మల్ని హెచ్చిస్తున్నాను, వాళ్ళు తగ్గిస్తున్నాను అంతే. ఆయనకి 10,000 వచ్చినాయి. ఇప్పుడు 10,000లో ఆయన ఎంత ఇవ్వాలి ఈ లెక్క ప్రకారంగా? ₹1,00,000కి 1,000 అంటే 10,000కి 1,000 ఏంటండి? లెక్కలు తెలియట్లేదు అసలు. ₹100 ఇవ్వాలి. అదేంటి ఆయనేమో ₹100 ఇచ్చారు, ఈవిడేమో 3,000 ఇచ్చారు అనుకోవడానికి లేదు. ఆయన జీతం 10,000, ఆయన ₹100 ఇస్తారు. సిస్టర్ గారి జీతం 3 లక్షలే, 3,000 ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఒక రోజట కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడట. కూర్చుని తమ కలిగినదంతా ఇచ్చింది అన్నాడట ఒక స్త్రీ గురించి. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎంత ఇచ్చావని దేవుడు చూడ్డు, నీకు కలిగిన దానిలో ఎంత ఇచ్చావని దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత సహాయం చేస్తున్నావు, దేవుని పరిచర్య కొరకు ఎంత కానుకలు ఇస్తున్నావు అని కాదు, నీకు కలిగిన దాంట్లో ఎంత ఇస్తున్నావు. ఆమేన్. ఇంకొక మాట, ఇప్పుడు గ్లోరీ గారు ఎంత ఇచ్చారు అని అడిగారు. ఎవరు? చంద్ర. గ్లోరీ గారు అన్నారు 3,000 ఇచ్చారన్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 3,000. అమ్మో 3,000 అంటే నేను ఇవ్వలేనేమో. సర్లే మీరు 3,000 ఇస్తున్నారు కదా, నేను ఇవ్వకపోతే ఎలాగా? నేను కూడా 3,000 ఇస్తాను అనుకుంటే శక్తికి మించి ఇస్తుందా, కలిమి కొలది ఇస్తుందా, లేదంటే ఎలాగిస్తుందంటారు తన్ని?
కలిమి కొలది కాదు. ఎవరు కలిమి కొలది ఇస్తుంది? గ్లోరీ గారి కలిమి కొలది ఆవిడిస్తుంది. తను ఎప్పటికైనా నష్టపోతుంది, దేవునికి ఆశీర్వాదం తనకు రాదు. ఈ పోటీ ఉండకూడదనే మేము ఏం చెప్తామంటే, డబ్బులు ఎవరు కూడా షేరింగ్ చేసుకోవద్దు సంఘాల్లో అని చెప్తాం. పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా సంఘాల్లో, ఒకరి దగ్గర ఒకరు డబ్బులు కలెక్ట్ చేయొద్దని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే, శ్రమ, అది వేదన, అది దుఃఖము. ఎవరు కలిమి కొలది వాళ్ళకి ఇవ్వండి. నువ్వు 100 రూపాయలు ఇవ్వగలవు, నువ్వు ఒక 50 రూపాయలు ఇవ్వగలవు, నువ్వేమో 200 కలెక్ట్ చేస్తావు. శ్రమ కదా. సరే 50 ఇయ్యి అన్నావు, అందరూ 200 ఇచ్చారు కానీ ఆవిడ 50 ఇచ్చిందంటే చిన్నచూపా కాదా? ఇది శ్రమ కాదా? చూపిస్తారా ఒకసారి ఏమన్నా? ప్రైజ్ గాడ్, ఆమేన్. లేచి నుంచి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో కొన్ని నిశ్చయాలు తీసుకోవాలి. అందులో ధనం విషయంలో బైబిల్ చెప్తుంది, ఆ రోజునట నెహెమ్యా గ్రంథంలో వారు నిశ్చయించుకున్నారట, దేవుని మందిర పరిచర్య కొరకు ఇదిగో మేము ఇంత ఇస్తాం అని నిబంధన చేసుకున్నారట. ఇది ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చెప్దాం. ఒకసారి 2 చేతులు పైకి చెప్దాం. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తాను. ఏదైనా దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన ప్రార్థన. బైబిల్ అంటుంది, శరీరానుసారులు మరణము పొందుకుంటారు, ఆత్మానుసారులు సమాధానం పొందుకుంటారట. ఎక్కడైతే ఆత్మానుసారమైనటువంటి జీవితం నీకుంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు దేవుని కుమారత్వపు అభిషేకాన్ని నీకు ఇస్తాడట. అప్పుడు నీకు స్వాతంత్ర్యం వస్తుందట, అప్పుడు నీకు తెలివి వస్తుందట, అప్పుడు నీకు జ్ఞానం వస్తుందట, అప్పుడు నీకు బలం వస్తుందట, అప్పుడు నీకు దేవుని శక్తి చేతులను నింపబడతావట. ఇది ఆత్మకార్యము, ఏదో ధనము అది కాదు. ఇది వాక్యము, ఇది దేవుని కార్యము, ఇది దేవుని మందిర పరిచర్య, ఇది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేస్తున్న పరిచర్య. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే ధనము, నువ్విచ్చే సమృద్ధి దేవుని పరిచర్య కొరకు నువ్వు ఇస్తున్నావు. అది ఆత్మ సంబంధమైనది, అది దేవునికి సంబంధించింది, అది దేవుని కార్యము జరిగించడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తున్నావు. దేవుని కార్యాలను చూస్తా, నీ విశ్వాసము బట్టే నీ కార్యాలు, దేవుని కార్యాలు జరుగుతాయి. ఇదిగో నీ విశ్వాస జీవితంలో ఒక మెట్టు ముందుకు వచ్చి ఒక మంచి సమర్పణ తీసుకుందా. దేవుని సంఘ పరిచర్య కొరకు, అయ్యా ఈ దినము నుంచి నేను కొంత పక్కన పెడతానయ్యా, నా సంఘ పరిచర్యలో నీ రాజ్య వ్యాప్తి కొరకు నా వంతు నేను ముందుకు వస్తానయ్యా. ఒక మంచి తీర్మానం తీసుకుని చూడు. ఈ ఉదయకాల సమయంలో నీ శక్తికి మించి నువ్వు తీసుకోవద్దు, నీ కలిమి కొలదే నువ్వు తీసుకో. నీ రాబడి ఎంత ఉందో దాన్ని బట్టే నువ్వు తీసుకో. ఎంతవరకు నువ్వు ఇవ్వగలవు అంతవరకే నువ్వు నిర్ణయం తీసుకో. దేవుడు ఖచ్చితంగా దేవుని కార్యాలను చూస్తా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు కొందనాలు. నెహెమ్యా గ్రంథం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు కొందనాలు. ఎవరైతే ప్రభు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారో వారితో మీరు తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుంటూ బలారాధన కార్యక్రమంలో పాలు పంపులు పంచుకుందాం. మా సెకండ్ సర్వీస్ ఉంది, చైర్ సర్దేకండి. హల్లెలూయా.